మేడం కీసరగుట్టలో ఈ యొక్క జాతర అనేది చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ సరిగ్గా ఉంటేనే దర్శనం అనేది బాగా జరుగుతుంది అంటున్నారు. భక్తులు ఎలా సహకరిస్తున్నారు? ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా దాదాపు 2500 మంది ఫోర్స్ తోటి రాచకొండ పోలీసు ఈ బందోబస్తు చేయడం జరుగుతుంది. సో ఈరోజు మార్నింగ్ అరౌండ్ 3 o'clock నుంచి మాకు 3-3:30 మధ్య నుంచి భక్తుల సందోహం అంతా కూడా స్టార్ట్ అయిపోయింది. సో ఫస్ట్లో కొద్దిగా స్లోగా ఉన్నా కూడా ఇప్పుడు చాలా ఎక్కువ రద్దీ ఎక్కువ అవుతుంది. సో దానికి అనుగుణంగా కూడా మా బందోబస్తు స్కీమ్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం ఎప్పటికప్పటికి మేము సెట్ చేసుకొని క్యూ లైన్స్ ఎక్కువ ఉన్నది తక్కువ ఉన్న దగ్గర డైవర్ట్ చేసుకొని ఆ విధంగా వీలైనంత వరకు వాళ్ళు ఎక్కువ సమయము క్యూ లైన్లో లేకుండా వాళ్ళకి దర్శనం చేయించడానికి ప్రయత్నిస్తున్నాం. ముఖ్యంగా వీఐపీ తాకిడి తర్వాత ప్రోటోకాల్ తాకిడి ఎక్కువ ఉంది. భక్తులు లైన్లో ఉన్న వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు అంటారు. దానికి ఏమంటారు? సో వీఐపీ ప్రోటోకాల్ ఇవన్నీ ఉండనే ఉంటాయి. అట్లని చెప్పేసి వీళ్ళని ఆపిందంటే ఏమీ లేదు. వీళ్ళకి అంతకంటే బ్రహ్మాండంగా జరుగుతుంది. బట్ ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్గా కూడా చాలా క్రౌడ్ వచ్చింది. ఇప్పుడు కూడా చాలా దాదాపు 50,000 మంది వరకు కూడా అయిపోయింది ఒక హాఫ్ డేలోనే. సో భక్తులు రావడం కూడా సందేహం కూడా ఆ విధంగానే ఉంది. సో వాళ్ళకి ఎవరికి ఏ ఏర్పాట్లు ఉన్నాయో ఆ ఏర్పాట్ల ప్రకారమే అన్ని జరుగుతుంది. అంచనాకి మించి వస్తున్నారంటారా? మీరు ఎంత వస్తారని అంచనా వేయలేదా మేడం? అంచనా మేము ఎంతమంది వచ్చినా కూడా మేము బందోబస్తు ఇవ్వడానికి మేము రెడీగా ఉంటాము. బట్ ఈ క్రౌడ్ అనేది కొంచెం ఒక 3-4 hours ముందు వరకే వచ్చేసారు. బట్ దానికి మేము ప్రిపేర్డ్గా ఉన్నాము అండ్ వీఆర్ గివింగ్ ద బందోబస్తు. మీరందరూ కూడా చూస్తున్నారు. ఇప్పుడు భాగ్యనగరంలో కీసరగుట్ట అంటే చాలా ఫేమస్ టెంపుల్. ఇక్కడికి సాయంత్రం నుండి కూడా చాలా భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అలాంటి వచ్చే భక్తులకు మీరు ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారు? సో ఇప్పుడు మనకు దాదాపు 50-55,000 మంది భక్తులు కామన్ పబ్లికే చూసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈవినింగ్ కూడా అదే సంఖ్యలో వస్తారు అని చెప్పి మేము కూడా ప్రిపేర్డ్గానే ఉన్నాము. సో భక్తులకు ఒకటే విన్నపం ఏంటంటే, సో అంత దూరం నుంచి వస్తున్నారు, కొంచెం పేషెన్స్గా, రష్ ఎక్కువ ఉంది, అది అందరికీ తెలిసిందే. సో కోఆపరేట్ చేసుకుంటూ ఇక్కడికి వచ్చి దేవుడి దగ్గరకు వచ్చిన తర్వాత కళ్ళు మూసుకోవడం లేకుంటే కింద దండని తాకడం చూస్తున్నారు. సో దేవుని మీద ధ్యాస పెట్టి దేవుని చూసుకొని వెళ్తే బాగుంటుంది.